లాస్ట్కి ఆయన పెద్ద పేరు వచ్చింది. ఇప్పుడు దీంట్లో కూడా నాకేం తెలియదు అంటుంది. అక్కడ కూడా చాలా మందిని అరెస్టులు చేయగా తమదైన శైలిలో విచారిస్తే లాస్ట్కి రావాల్సిన పేరు వచ్చింది. ఆల్రెడీ చెప్పారు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పాడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ అది బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్తుంది. మీకు అర్థమైతే ఇక్కడ కవిత అరెస్ట్ కాదు, దీంట్లో కూడా మళ్ళీ కేసీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ కేసీఆర్ తిహార్కి. ఎందుకంటే కూతురు పేరు మీద దందా చేసింది కేసీఆర్. వీళ్ళు కూతురు పేరు మీద అంటే ఈమె పేరు పెట్లా, ఈమె తరఫున అంటే ఈమె నా కొడుక్కో దందా నా కూతురుకో దందా అనుకున్నాడు. కొడుకు భూములు ఇచ్చాడు, ఈమెకేమో ఇవి ఇచ్చాడు బిజినెస్లు. ఈమె కూడా సక్రమంగా చేసుకోవాలి, కాకపోతే ఏదో దొరికేసింది పాపం. ఆయన కూడా జన్వాడలో ఫామ్ హౌస్ కట్టుకొని మొన్న ఆయన కూడా దొరికాడు. అన్ని దొరుకుతున్నాయి వీళ్ళు, అన్ని విషయాల్లో వీళ్ళు దొరుకుతారు, దొరకకుండా అయితే ఉండరు. ఫోన్ ట్యాపింగ్ లో ఈయన దొరికినట్టు ఇంతకు ముందు జరిగింది. అందరూ చెరో ఇది పంచుకున్నారు. ఈయన ఏం చేశాడు, రాష్ట్ర అధికారాన్ని పంచుకున్నాడు, దోచుకున్నాడు. కొడుకేమో తదనంతరం నెక్స్ట్ కొడుకే కాబట్టి ఆయనకి కట్టబెట్టాలని తెలంగాణ భూములన్నీ కబ్జా చేసి ఇచ్చేసాడు. చేతిలో చక్కగా ధరణి పెట్టాడు. మిగతా ఈ బిజినెస్లు, కాంప్లెక్స్లు, లిక్కర్లు, ఈ దందాలు ఆ దందాలని కూతురికి ఇచ్చాడు. ఇద్దరు హ్యాపీగా బతకండి మనం ఉన్నంత కాలం అనుకున్నాడు. కాలం కలిసి రాల. ఇక ఈవిడేమో జైలుకి వెళ్ళిందా, పోనీ అక్కడైనా సక్రమంగా ఉందా అంటే అక్కడ కూడా అక్రమంగానే ఉంది. అక్కడ కూడా అంతే సెటిల్మెంట్లు, నేను చూసుకుంటా, మీకు ఏమైనా అంటే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, మీకు అది ఏమైనా కావాలా ఇదనుకుంటే మేడం కొంచెం మీరేమైనా అంటే పర్లేదు బయటికి వెళ్ళక టచ్లో మారట్లా ధోరణి. అంటే ఇంతకు ముందు అంటే జపమాల పట్టుకెళ్ళింది. ఎందుకు పట్టుకెళ్ళింది? పని కట్టుకొని ఎవరన్నా వచ్చి అడుగుతారు, ఏదైనా మాట్లాడకపోతే బాగోదు, ఏమన్నా అంటారేమో. స్టార్టింగ్ లో జపమాల పట్టుకెళ్ళింది, గుర్తుందా? అప్పుడు ఏమైంది, ఎందుకు జపమాల అంటే ఇట్లుండాలి, నువ్వు ఇట్లున్నావు అనుకో అడుగుతారు, ఎవరైనా వచ్చి ఏమైంది అని అడుగుతారు. నేను చెప్పా అంటే కొడతారు. వాళ్ళు ఖైదీలే, వాళ్ళు ఇంకా కరుడు కట్టిన ఖైదీలు. నువ్వేదో దందాలు వచ్చుంటావు, వాళ్ళు ఇంకేమేం చేసి వచ్చిండ్రో, ఎవరిని చంపొచ్చిండ్రో నీకు తెలియదు, చుట్టుపట్టి ఈడ్చి తంతారు, జైలు కదా, వాళ్ళ రాజ్యం నడుస్తుంది. సో అందుకని చెప్పేసి మాట్లాడకుండా ఉండాలి. అలా అని వాళ్ళని దగ్గర రావద్దు అంటే ఆధ్యాత్మికమే సరైన మార్గం. ఇప్పుడు పూజ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు అనేవారు అనరు కదా. సో ఈవిడ అది ఎంచుకుంది, జపం ఎంచుకుంది. తర్వాత వీళ్ళు అలవాటు అయిపోయారు, ఫ్రెండ్స్ అయిపోయారు. అంటే పొడిగింపు అయ్యేసరికి అప్పుడు అనుకుంది వచ్చేస్తాలే బయటికని. ఇక ఇది పొడిగిస్తా ఆల్రెడీ ఇప్పుడు నెల అయిపోయింది. ఎప్పుడు మార్చ్ 15th, ఏప్రిల్ 15th అయింది, ఇప్పుడు May 15th కూడా వస్తుంది. 2 నెలలు ఇంచుమించు. సిబిఐ అరెస్ట్ April 11th చేసింది, May 11th వస్తే సిబిఐ వాళ్ళది కూడా ఒక నెల పూర్తవుతుంది. సో ఇంకో 2 వారాల్లో వాళ్ళకి సంబంధించి ఒక 2 నెలలు, వీళ్ళకి సంబంధించి ఒక నెల పూర్తయిపోతుంది కవిత జీవితంలో, జైలు జీవితం. సో అలాంటి అయిపోయింది. వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. యథేచ్ఛగా తిరుగుతుంది, యథేచ్ఛగా మాట్లాడుతుంది, అందరితో హాయిగా నవ్వుతుంది, కులుకుతుంది. అంటే అలవాటు అయిపోయింది, జైలు నీళ్ళు పడ్డాయి బాగానే. ములాఖతులకు కూడా వీళ్ళు వస్తున్నారు. ఆమెకు అర్థమైపోయింది కొన్నాళ్ళు ఉంటానులే ఇక్కడే, ఉన్న రోజున నీళ్ళతో బాగుంటే ఎంతకాలం అని జపాలు గిపాలు చేసుకుంటాను చెప్పు. అది తెచ్చిన రామాయణం బుక్ కూడా అడిదిప్పి 2 సార్లు చదివినా అయిపోయి ఉంటుంది ఇప్పటికి. ఇంకేవో పిచ్చి పుస్తకాలన్నీ తెప్పించుకుంది, అవన్నీ కూడా చదివేసి ఉంటుంది, అవి కూడా అయిపోయాయి. ఇంకేం చేయలేము పరిస్థితి. అండ్ నెక్స్ట్ అక్కడ బేసిక్గా జైల్లో మిగతా తోటి ఖైదీల్ని ఎలా పెడతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దృశ్యం సినిమా చూసుంటారు, మనకు తెలిసిన వాళ్ళనే పెడతారు. ఏమో ఆ తోటి ఖైదీలు నిజంగా పోలీసు వాళ్ళే తోటి ఖైదీల వేషంలో కూడా ఆమె సెల్లో ఉండొచ్చు, ఏదో రోజు చెప్పుద్దిలే అని. అట్లా కూడా ఉంటారు. అంటే వాళ్ళు నిజం రాబట్టడానికి ఏమన్నా చేయొచ్చు. మేబీ ఈమెకు అర్థమైద్దో అర్థం కాలేదో, వాళ్ళతో జాగ్రత్తగానైతే ఉంది, ఇప్పటిదాకా నోరు తెరవాల. వీళ్ళకి ములాఖత్కి వెళ్ళిన ప్రతిసారి వీళ్ళు ఏం చెప్పారు, నువ్వు బయటకు వచ్చినప్పుడు, మీడియా వచ్చినప్పుడు మాత్రం గట్టిగా అరిచేసేయని వాళ్ళ అన్నయ్య చెప్పేసి వెళ్ళాడు. ఈమె కూడా మీడియాని చూసి ఇది బీజేపీ కస్టడీ అని చెప్పి లోపలికి వెళ్ళింది హ్యాపీగా. అమ్మ అట్లా అరవడం తప్పు అని జడ్జి గారు కూడా గట్టిగా చెప్పేసరికి సైలెంట్ అయ్యింది. మీడియాని చూసి ఎగిరెగిరి పడుతున్నాను, సైలెంట్గా ఉండు.